మమ్మీ మమ్మీ ఏంటి మమ్మీ అలా ఉన్నావు? ఏం లేదా? ఏదో ఉంది, చెప్పు మమ్మీ. ఏం లేదు అన్నానా? మరెందుకు అలా ఉన్నావు? చెప్పు. అన్నీ చెప్పాలా నీకు? మరెందుకు కోప్పడుతున్నావు? నన్ను విసిగించకుండా బయటికి వెళ్ళి ఆడుకో. ఇప్పుడు ఆడుకోవడం అంటే అన్నం తినాలి. అయితే వెళ్ళి తిను. ఎలా తింటాను మమ్మీ నువ్వు పెట్టకుండా? ఏ నీకు చేతుల్లేవా? నువ్వు పెట్టుకోలేవా? అన్నీ నేనే చేయాలా? ఏంటండి, ఏమైంది? ఏం లేదు డాడీ. మరి మమ్మీ ఎందుకు నీ మీద అరుస్తుంది? మమ్మీ ఏం అరవట్లేదు డాడీ, ఊరికే సరదాగా మమ్మీ నేను గొడవ పడుతున్నాం అంతే. ఓకే మమ్మీ, నేను ఎలా ఆడుకుంటాను. బని ఒక్క నిమిషం, నేనే వస్తున్నాను. పర్వాలేదు మమ్మీ, డాడీ వచ్చారుగా, డాడీకి ఏం కావాలో చూడు. అది కాదు బన్నీ. అదే కదా, నేను చూసుకుంటానులే. బాయ్ డాడీ. ఏం జరిగిందండి? ఏం జరుగుతుందండి? ఏం జరగలేదు. మరి బన్నీ పైన ఎందుకు కోపడ్డారు? లేదు, మేము సరదాగా. బన్నీ యాక్ట్ చేస్తున్నాడని నాకు అర్థమైంది. మీరు యాక్ట్ చేయకండి. అదేం లేదండి. ఏదో ఉందని నాకు అనిపిస్తుంది. మార్నింగ్ నేను కాల్ చేసినప్పుడు కూడా మీ వాయిస్ అదోలా ఉంది. ఏదైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి. మీరొక్కరే సఫర్ అవ్వద్దు. అలాంటిదేమైనా ఉంటే చెప్తానండి. అన్నయ్య కానీ అమ్మ కానీ వదిన కానీ ఏమన్నా అన్నారా? వాళ్ళేమంటారండి? ముందు మీరు ఫ్రెష్ అవ్వండి. మీరు కవర్ చేయట్లేదు కదా? అయ్యో, మీకెందుకు అంత అనుమానం? కవర్ చేసేంత ఏముందని? వెళ్ళండి, ఫ్రెష్ అయ్యండి. సారీ బన్నీ, నా చిరాకు నీపై చూపించాను. సారీ అండి, నా బాధ మీతో చెప్పుకోలేను. పావని అక్క అపార్థాన్ని తొలగించాలి. భాస్కర్ బావగారిని మళ్ళీ పనిలో పెట్టాలి. అందుకు సుమంగలి పిన్ని హారిక అడ్డుపడకుండా చూడాలి. అత్తయ్యని కన్విన్స్ చేయాలి. చేస్తాను. ఏంటి పావని నువ్వు చేసిన పని? నేనేం చేశాను అఖిల్? పావని వదిన వసు వదిన మధ్యలో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? అదే నేను అడుగుతున్నానండి. తనెందుకు నాకు శారీ తీసుకురావాలి? నువ్వంటే అభిమానం కాబట్టి శారీ ఇచ్చింది. అంత మాత్రాన తనేదో పరాయిదైనట్టు
నువ్వు వసుకి డబ్బులు ఇవ్వాలా? డబ్బులివ్వమని పావని అక్కకి నేనే సలహా ఇచ్చాను అఖిల్. అత్తయ్యతో కలిసి గొడవయ్యేలా చేసావుగా. ఈ గొడవ మొదలుపెట్టింది వసుని, నేను కాదండి. అసలు దాన్ని నువ్వు గొడవలా ఎందుకు చూస్తున్నావు? ఇదివరకులా ఫ్రెండ్లీగా ఉండొచ్చు కదా. అలా ఉండడం నీకు చేత కాకపోతే కామ్గా ఉండాలి గాని గొడవలు క్రియేట్ చేయడం ఏంటి? అంటే ఇంట్లో ఏం జరిగినా ఒక ఆడియన్లో చూస్తూ ఉండిపోవాలా? ఏదైనా చేసే ముందు చూపు ఉండాలి అంటావు. శారీ విషయంలో ఆ స్పృహ ఎందుకు లేదు నీకు? తను మనస్ఫూర్తిగా ఇస్తే తీసుకునేదాన్నేనండి, కాని మనసులో ఏదో పెట్టుకునిస్తే సిగ్గు లేకుండా ఎలా తీసుకుంటాను? అసలు నీ మనసులో ఏముందో చెప్పవే. ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరగాలి అనుకుంటున్నావా? అలా అని నేనేం అనుకోవట్లేదు. అలా అని నేనెప్పుడు ఆలోచించలేదు కూడా. ఆ మాత్రం ఆలోచన ఉన్నదానివి ఇలా ఎందుకు చేసావు పావని? నా మనసు కనిపించింది చేశానంతే. దానివల్ల వసు వదిన మనసు ఎంత బాధపడి ఉంటుందో ఏమైనా ఆలోచించావా? అందరి గురించి ఆలోచించబట్టే కదా అఖిల్ ఆ ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యాను. అది అసలు ఇష్యూయే కాదు పావని. నువ్వు అనవసరంగా పొల్యూట్ అవుతున్నావు. పొల్యూట్ అయింది నేను కాదండి, ఆ వసు. తనే మారిపోయింది. దేవతలాంటి పావని వదిని కూడా మార్చేశారు కదా. పావని వదిన అలా ఉండడం నేను ఎప్పుడూ చూడలేదు. అంటే తప్పంతా నాదే అంటావా అఖిల్? తప్పు ఎవరు చేసినా సర్దుకుపోవాలి పావని. అందర్నీ ఒకటిగా కలుపుకుపోవాలి. అలా అని మిమ్మల్ని కలుపుకుపోయారా? నీ వల్ల ఏమీ కాదని వేరు చేశారు కదా. అది అభి అనే నిర్ణయం. అందులో వసు వదిన తప్పే ఉంది. మీ భాస్కర్ అన్న చేయకపోతే నువ్వే చేయాలి, అంతేకాని వసు అక్క చేస్తానన్నటమేంటి? అది తప్పే కదా. తప్పో ఒప్పో ఇది ఇంతటితో వదిలే పావని. అభి ఇంటికొచ్చాడు. ఈ విషయం వాడిదాకా వెళ్తే వేరేలా ఉంటుంది. మీ మరదలు గారు మా మరిది గారితో చెప్పకుండా ఉంటారా? వసు వదిన ఏం చెప్తుందో ఏం చెప్పదో నీకు అనవసరం. ఇకపై నువ్వు ఎలాంటి ఇష్యూలో ఇన్వాల్వ్ అవ్వకూడదు. మీకు అవమానం జరిగితే ఇన్వాల్వ్ అవ్వకుండా ఎలా ఉంటాను? తాడో పేడో తేల్చుకుంటాను. ప్లీజ్ పావని, ఈ విషయం అమ్మ నాన్నకు తెలిస్తే బాగోదు. బాధపడతారు. వదిలేయ్. పిల్లలండి, పిల్లలు. పిల్లలకి ఏమైంది జయంతి? విడిపోయి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతున్నారండి. పిచ్చేమైనా పట్టిందా నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? పీడకల ఏమైనా కన్నావా? కల కాదండి, అది నిజమవుతుందని భయంగా ఉంది. పిల్లలు ఎందుకు విడిపోతారు? మనం బ్రతికుండగా అది ఎలా జరుగుతుంది? ఆ వసు వల్ల జరుగుతుందండి. తన ఈ కుటుంబాన్ని ముక్కలు చేస్తుంది. అనవసరంగా ఏవేవో ఊహించుకుని మాట్లాడకు జయంతి. నేనేది ఊహించుకోవడం లేదండి. తనొచ్చిన కొత్తలో ఎలా ఉందో అలాగే ఉంది. ఈ రోజు వరకు ఈ ఇంట్లో ఎలాంటి గొడవలు రాలేదు. ఎప్పుడూ కూడా అభి భాస్కర్ మీద అరవలేదు.
ఈ విషయంలోనే పావని చిన్నబుచ్చుకుంది. కానీ ఈ రోజు భాస్కర్ ఈవెంట్కి వెళ్ళనంటున్నాడు. ఇందాక చీర విషయంలో పావని వసుల మధ్య మనస్పర్ధలొచ్చాయి. ఇదంతా చూస్తుంటే ఈ ఇల్లు ముక్కలవుతుందని భయంగా ఉందండి. అన్నదమ్ములు విడిపోతారేమో. అలా ఎప్పటికీ జరగదు జయంతి. వాళ్ళు మన పిల్లలు, మన పెంపకంలో పెరిగిన పిల్లలు. వాళ్ళు మన పిల్లలు గాని కోడళ్ళు కాదు కదండి. వాళ్ళు కోడళ్ళని నువ్వు నేను ఎప్పుడైనా అనుకున్నావా? కూతుళ్లే కదా అనుకున్నావు. అలా అని వాళ్ళు కూడా అనుకోవాలి కదండి. వసు అనుకోవాలి కదా. పావని, వసు, హారిక ముగ్గురు అలాగే అనుకుంటారు. నువ్వేం దిగులు పడకు జయంతి. లేదండి, అభిని, భాస్కర్ని, అఖిల్ని కూర్చోబెట్టి మనం మాట్లాడాలి. ముగ్గురు ఎన్నటికీ విడిపోకూడదని చెప్పాలి. అవసరం లేదు జయంతి. నేను చెప్తున్నాను కదా, వాళ్ళు విడిపోయే పరిస్థితి ఎప్పటికీ రాదు. ఒకవేళ వస్తే? రాదని చెప్తున్నాను కదా. వచ్చినప్పుడు కావాలంటే కూర్చుని మాట్లాడుకుందాం. మరి సమస్య తీరేదెలాగండి? కాస్త ఓపిక పట్టు. కాలమే అన్ని సమస్యలకి పరిష్కారం చూపుతుంది. పద. ఏమండి వచ్చారా? ఎవరో కంటిన్యూస్ గా కాల్ చేస్తున్నారు. హలో రావు గారు, ఐఎమ్ వెరీ సారీ సార్, నేను వాష్రూమ్లో ఉన్నాను. చెప్పండి సార్, ఎనీథింగ్ ఇంపార్టెంట్? యా ష్యూర్ సార్, దిస్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. విల్ డూ అవర్ బెస్ట్ సార్. థ్యాంక్ యూ. హ్యావ్ ఫన్ సార్. బాయ్. వసు గారు, ఓ గుడ్ న్యూస్. ఏంటండి? మనకి ఓ ప్రెస్టీజియస్ ఈవెంట్ వచ్చింది. అరవింద్ రావు గారని ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్, వాళ్ళ అమ్మాయికి ఫారినర్ అబ్బాయికి పెళ్లి చేయాలంట. ఇట్స్ ఎ గ్రాండ్ వెడ్డింగ్. అవునా? అవునండి. పోయిన మన కంపెనీ రెప్యుటేషన్ మళ్ళీ తిరిగి పొందాలంటే వీ హ్యావ్ టు ప్రూవ్ దిస్ ఈవెంట్. ఈ ఈవెంట్ని నేను చేస్తానండి. మీరా? అవును, నేనే చేస్తాను. ఇది చాలా పెద్ద ఈవెంట్ అండి. పెద్ద ఈవెంట్ అయినప్పుడే కదా నాకు కూడా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఛాలెంజ్ ఓకే, కానీ ఫస్ట్ టైం ఇంత పెద్ద ఈవెంట్ మీరు చేయడం రిస్క్ కదా. పర్లేదండి, హ్యాండిల్ చేస్తాను. అది కాదు. మీకు నా పైన నమ్మకం లేదా? ఓకే, మీరే చేయండి. ఎలాగో మీకు నా గైడెన్స్ ఉంటుంది కదా. వద్దండి, ఈ ఈవెంట్కి సంబంధించి A to Z వరకు నాకే వదిలేయండి. మీరు నాకు ఎలాంటి గైడెన్స్ ఇవ్వద్దు, ఏ సలహాలు చెప్పొద్దు. అంతా నేనే చూసుకుంటాను. ఇందులో మీరు అస్సలు ఇన్వాల్వ్ కావద్దు. ఎందుకండి నన్ను ఇన్వాల్వ్ కావద్దంటున్నారు? నాపై మీకు నమ్మకం ఉంటే ఇంతకు మించి ఇంకేం అడగండి. ఒకవేళ నేను చేయలేను అన్న అపనమ్మకం మీకుంటే నేను డ్రాప్ అవుతాను. ఓకే, మీరే చేయండి.
బీ కేర్ఫుల్. పోయిన మన రెప్యుటేషన్ తిరిగి తెచ్చుకోవడానికి ఈ ఈవెంట్ని యూటిలైజ్ చేసుకోవాలి. అందుకే నేను చేస్తాను అంటున్నానండి. ఇప్పుడు మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో ఈవెంట్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇదే కాన్ఫిడెన్స్తో ఈవెంట్ని సక్సెస్ చేయాలి. మీరే చూస్తారు కదండి. విష్ యూ గుడ్ లక్. ఆఫీస్లో ఎప్పుడు తిన్నారో ఏమో, డిన్నర్ వడ్డిస్తాను. పదండి. ఈ ఈవెంట్ నేను చేయనండి, భాస్కర్ బావగారితో చేయిస్తాను. భాస్కర్ బావగారు ఈవెంట్ చేయగల సమర్థులని మీ నోటితోనే అనిపిస్తాను. బావగారిని తల ఎత్తుకునేలా చేసి అపార్థం చేసుకున్న పావని అక్కకి మంచి చెల్లెలిగా ఈ బహుమతిస్తాను. పెద్దమ్మ వేడివేడిగా మాకు బాదం మిల్క్ ఇస్తారా? నాకు కూడా ఇవ్వవా పెద్దమ్మ? నాకు కూడా కావాలి. నేను బిజీగా ఉన్నాను, మీ అమ్మని అడగండి.